నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్, అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఇంకొక మంత్రి పొన్నవన్న, వీళ్ళంతా కూడా పాదయాత్ర చేస్తున్నారు. ప్రభుత్వ విప్ ఇక్కడ ఆది శ్రీరన్న కూడా ఉన్నాడు. అయితే తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగింది, 8 మంది బీజేపీ వాళ్ళు ఎట్లా గెలిచిర్రు, ఓటు చోరీ తెలంగాణలో కూడా జరిగింది, దీని మీద కూడా విచారణ జరపాలని కొన్ని కీలక వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న మాట్లాడిండు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచిందలాగే ఓటు చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. బీసీలో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ బీసీలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా? దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతాం. జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఓటు చోరీపై ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలి, పేదల కళలో ఆనందమే మా ధ్యేయం అంటూ మీనాక్షి నటరాజన్ చెప్పింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఓటు చోరీతోటే గెలిచింది అని మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. కాబట్టి నిజంగా జరిగిందా జరగలేదా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే మనకు అర్థమవుతుంది, జనాలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది కూడా తెలియాలి. కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవంగా మరి జరిగిందా ఓటు చోర్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు 2 రాష్ట్రాలలో అనే దాని మీద ఎవరు మాట్లాడాలి? మరి మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్లో జగన్ మాట్లాడాలి. జగన్ అక్కడ సైలెంట్గా ఉన్నాడు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉంది. ఈ ఓటు చోరీ మీద తన వైఖరి చెప్పకుండా చచ్చిపోయినటువంటి పార్టీలు 2 ఉన్నాయి భారతదేశంలో. ఒకటి తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్, 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈ 2 పార్టీలు తమ వైఖరి చెప్పలేక చచ్చిపోయారు, చంపేసిర్రు ఆ పార్టీలను. ఆ పార్టీల అధ్యక్షులు ఓటు చోరీ జరిగిందా జరగలేదా దేశవ్యాప్తంగా అనేటువంటి మాట మీద స్పష్టత లేక, ఒక అంశం మీద రాజకీయ పార్టీ సరైనటువంటి విధానం లేక ఉంటే ఆ పార్టీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఆ కోవలకే బీఆర్ఎస్ పార్టీ, జగన్ పార్టీ వచ్చినాయి. వాళ్ళ పరిస్థితి పాపం దీనస్థితిలో ఉంది.